ఉగ్రదాడులను అరికట్టేందుకు భారతదేశం నిర్వహించిన సింధూర్ ఆపరేషన్లో పాల్గొని అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ సేవలందించిన నంద్యాల నివాసి మరియు సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జవాన్ షేక్ జాఫర్ను గురువారం రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ మునిశేఖర్ మరియు ఉపాధ్యాయులు ప్రముఖులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ జాఫర్ సేవలను ప్రశంసించడం జరిగింది. ప్రతి విద్యార్థి వీరి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నా పేరు షేక్ జాఫర్ షరీఫ్. నేను మాది బేసికలీ నంద్యాలనే నేను ఇదే శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇక్కడే స్కూలింగ్ చేశాను. దాని తర్వాత నేషనల్ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ రావు జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి నేషనల్ డిగ్రీ కాలేజ్. దాని తర్వాత 2006లో ఆర్మీ జాయిన్ అయినాం. ఇప్పటికీ మేము 20 ఇయర్స్ సర్వీస్ లో చాలా ఛాలెంజెస్ లెసన్స్ నేర్చుకున్నాం. మేము ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద మా సార్లతో ఏమైనా పరిష్కారం ఉంటే ప్రాబ్లం ఉంటే వీళ్ళతో డిస్కస్ చేసి దాని సొల్యూషన్ చేస్తాము. అందుకోసం మా రామకృష్ణ స్కూల్ ప్రిన్సిపల్ సారు, దుర్గా ప్రసాద్ సారు, వీళ్ళందరికీ మేము థ్యాంక్ యూ. జై దుర్గా. భారతీయులందరికీ నమస్కారములు. యావత్ ప్రపంచంలో కూడాను ఉలిక్కి పడేలాగున ఉగ్రవాదులు చేసిన చర్యను ఆపరేషన్ సింధూర్ పేరిట మన ప్రధానమంత్రి మోడీ గారు వారికి తగిన గుణపాఠాన్ని తెలియజేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో మన నంద్యాల వాసి, ముఖ్యంగా సంజీవనగర్ గేట్ లో కేవలం ఒక చిన్న సైకిల్ షాప్ బంకు పెట్టుకొని ఉన్న అతని మనవడు మన నంద్యాల వాసి పార్టిసిపేట్ చేయడము మనకందరికీ గర్వకారణం. వాళ్ళ తండ్రి గారైతేనేమి టీచరు నంద్యాలలో, వారి తమ్ముడు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు ఇస్మాయిల్. వీళ్ళందరం కూడా రామకృష్ణ స్కూల్ స్టూడెంట్స్. మేమందరం కూడాను, నేను కూడా రామకృష్ణ స్కూల్ స్టూడెంట్స్మే. సో రామకృష్ణ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఆణిముత్యాలుగా వెలుగుతున్నారు ఈ రోజు అనేది జగద్విదితము. అటువంటి స్కూల్ యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ రోజు ఇనుమడింపజేసేటట్టుగా ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసిన మన జాఫర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, మన కోసం, మనందరి కోసం, మన స్వేచ్ఛా వాయువుల కోసము వాళ్ళ త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళకు తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, భార్యాభర్తలు లేరు, తల్లిదండ్రులు లేరు. కేవలం దేశభక్తి, దేశాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని సంరక్షించాలి, ఉగ్రవాదుల నుంచి అయితేనేమి ఈ యొక్క శత్రు సైన్యాల నుంచి కూడా కాపాడాలనే ధ్యేయంతో వాళ్ళు పనిచేశారు. ఆపరేషన్ సింధూర్ లో అతను పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ తండ్రి గారికి నంద్యాలలో మేజర్ ఆపరేషన్ ఉన్నదని తెలిసి కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసినందుకు గాను వాళ్ళ యొక్క జనరల్ గారు ఒక అవార్డు ఆయనకు ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప సంగతి. అదే కాదు, మనవాడు ఈ యొక్క హెలికాప్టర్స్ దానిలో టెక్నికల్ దానిలో 400 మెంబర్స్ లో ఫస్ట్ వచ్చినాడు. అది కూడా మనకు గర్వకారణం. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను మనము తప్పకుండా మన దేశభక్తిని చాటుకుంటూ వాళ్ళకు మనం కృతజ్ఞత ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మన దేశం కోసం, మన కోసం మనం ఈరోజు హాయిగా ఆనందంగా స్వేచ్ఛావాయులు తీసుకుంటూ ఇళ్లలో ఉంటూ తినుకుంటూ చేసుకుంటూ హాయిగా గడుపుతున్నామంటే దానికి వాళ్ళే కారకులు. వాళ్ళు సేఫ్టీగా అక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడ మన దేశాన్ని చూసుకుంటున్నారు కాబట్టి మనం ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి అటువంటి దేశభక్తిని ప్రదర్శించిన జాఫర్ కు, అతని తండ్రికి, వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబానికి కూడాను, మరియు భారతదేశంలో ఉన్న సైనికులందరికీ కూడాను, అసూలు బాసిన యొక్క సైనికులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి దేశాన్ని మరింతగా కాపాడేదానికి కృతనిశ్చయంతో ఉండాలని చెప్పి, ఎన్నో అవార్డులు కూడా పొందాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై భారత్ మాతాకి. ఇన్ దిస్ అకేషన్ ఫస్ట్ అంటే మనము డబ్బులు దాపెడతాము, ఎల్ఐసి కానీ దేంట్లో కానీ దాపెడతాం. ఇన్ మై పర్సనల్ వ్యూ, ఎల్ఐసి ఏంటి, ఆఫ్టర్ మనం లేనప్పుడు డబ్బు వచ్చేది ఎందుకు? మన భారతదేశంలో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ టు అవర్ చిల్డ్రన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఎంజాయ్ చేయాలనేది నా భావన. ఇంకొకటి, ఆర్మీ వాళ్ళకు మీరు ఆర్మీలో ఆయన చనిపోయిన తర్వాత పరమవిక్ర చక్ర అవి ఇస్తే వాట్ ఈస్ ది యూస్? మీరు చేసిన త్యాగానికి అతనికి రేగిస్తే నలుగురికి చెప్పుకుంటాడు, అందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తారు అనేది నా పర్సనల్ వ్యూ. ఇది వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. మనం ఒక సిపాయిని సన్మానిస్తున్నాము అందుకే నాకు మైండ్ లో మా క్లాస్మేట్ దుర్గా ప్రసాద్ మధ్యకి వచ్చాడు. ఇమ్మీడియట్ గా దుర్గాకు ఫోన్ చేసా, దుర్గా ఇట్లా అంటే నువ్వు ఏం భయపడకుండా నేను అన్నాడు. మన ఫారూక్ వాళ్ళ కాడ పిలుచుకున్నాడు, అంతా చేసినాడు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మిస్టర్ ఆర్ దుర్గా ప్రసాద్, మై క్లాస్మేట్, మై డిగ్రీ క్లాస్మేట్. ఈ సపోర్టింగ్ టు us. దుర్గా ప్రసాద్ సార్ గారు పాల్గొనడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమంలో శ్రీకారం చుట్టి నిజంగా ఈ మధ్య కాలంలో
సైన్యంలో పాల్గొన్న వారికి, అదేవిధంగా సింధూరు దాంట్లో ముఖ్యంగా పాల్గొన్న వారికి ప్రతి పట్టణంలో కూడా ఈ విధంగా సన్మానించాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుతున్నాను. ముఖ్యంగా షేక్ జాఫర్ షరీఫ్ భారత సైన్యంలో నిజంగా పనిచేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈ స్కూలులో చదివి ఇక్కడి నుంచి చదివిన తర్వాత వెళ్ళిన తర్వాత మరి అక్కడటువంటి మంచి మన్నలు పొంది గోల్డ్ మెడల్ సాధించడం అనేది కూడా గొప్ప విషయంగా అది మనం పరిగణలో తీసుకోవాలి. అంతేకాక భారత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సింధూరు విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా నిజంగా దాన్ని ఆలోచన చేయాల్సిన విషయం. మరి షేక్ జాఫర్ షరీఫ్ గారికి నిజంగా ఈ ఘన సన్మానం జరగడం అనేది నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాక నా మిత్రుడు అందాలైతేమి, తర్వాత గెలివి సంబంధించినటువంటి వారైతేమి, మరి ఇతర వారంతా కూడా రామకృష్ణ సార్ అయితేమి, వసంతరావు సార్ అయితేమి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క సన్మానంలో పాల్గొనడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రామకృష్ణ విద్యాలయం అయినటువంటి విద్యాలయంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా రామకృష్ణ విద్యాలయం స్టూడెంట్ అయిన షేక్ జాఫర్ షరీఫ్ గారు మన సింధూర్ ఆపరేషన్లో పాల్గొని మంచి ప్రతిభను చూపించి మోడీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాకోకుండా మన నంద్యాల వాసి అవడము, అది కూడా మా రామకృష్ణ స్కూల్ విద్యార్థి, పూర్వ విద్యార్థి కావడానికి కూడా మాకు చాలా గర్వంగా ఈరోజు మా స్కూలు టీచర్స్కు అనిపిస్తుంది. దీనికి ఏమంటే మా రామకృష్ణ విద్యాలయము స్థాపించి దాదాపుగా 70 సంవత్సరాలు అయినా కూడా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, సిపాయిలు, మేజర్లు అయినా కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు ఈయన మన సింధూర్ ఆపరేషన్లో పాల్గొనడము, అవార్డు సాధించడము, దానితో పాటు మన నంద్యాల వాస్ అయ్యి వాళ్ళ నాన్నగారికి ఇబ్బందిగా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ఆయన సెలవులో కూడా రాకోకుండా అక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు మా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము స్థాపించి తక్కువ కాలంలో అయినా కూడా ఈ ఘన సన్మానాన్ని సన్మానించడానికి మాకు ఈ అవకాశం కల్పించడానికి మేము చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మా పాఠశాలలో అడ్మిషన్స్ తీసుకొని ఈ మిత్రుడే కాదు, కొంతమంది చాలా మంది మంచి మంచి ఆఫీసర్స్ గా మన భారతదేశంలో అన్ని స్థానాలలో ఉన్నారన్న విషయాన్ని మీకందరికీ కూడా తెలుసున్నది నగ్న సత్యం. ఇందులో పేరెంట్స్ పాత్ర ఉంది, విద్యార్థుల పాత్ర ఉంది, తర్వాత ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉన్నటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.